ప్రభునందు ప్రియమైన సహోదరులారా, గత వారము ఈ 6వ అధ్యాయంలో నుంచి మొదటి 6 వచనాలు ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ 6 వచనాలలో మనం క్లుప్తంగా చూసినట్టయితే సంఘములో పెద్దలు, సంఘ పెద్దగా ఉండే వ్యక్తికి ఉండవలసినటువంటి ప్రాథమిక అర్హతలేంటి? వాట్ ఆర్ ద బేసిక్ క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఎన్ ఎల్డర్ టు బి అపాయింటెడ్? నిందారహితుడు, బేసిక్ క్వాలిఫికేషన్స్, దేవుని ఆత్మతో నింపబడిన వాడు, మంచి సాక్ష్యము, సమాజంలో మంచి సాక్ష్యం కలిగిన వాడు, ధనాపేక్ష లేని వాడు. ఎన్ని అడిషనల్ క్వాలిఫికేషన్స్ మీరు చెప్పిన బోధించదగిన వాడు, ఏకపత్నివృతుడు, ఎన్ని అడిషనల్ క్వాలిఫికేషన్స్. బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటంటే, ప్రాథమికమైన క్వాలిఫికేషన్ ఇక్కడే ఉంది. ఏముంది? ఆత్మతోను, దేవుని ఆత్మతోను, జ్ఞానముతోను. 3వ వచనంలో చూడండి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులు మీలో ఏర్పాటు చేసుకోనండి. కాబట్టి ఇవి ఏంటంటే బేసిక్ క్వాలిఫికేషన్స్. ఇవి కంపల్సరీ. ఈ మూడిట్లో ఏ ఒక్కటి మిస్ అయినా ఈజ్ నాట్ ఫిట్ టు బి కాల్డ్ యాజ్ ఎల్డర్ ఇన్ ద చర్చ్. సరే, ఈ దినము ఆ రీతిగా వారు 7 ఎంపిక చేసుకోవడం జరిగింది. వారిలో ఒక వ్యక్తి అయినటువంటి స్టెఫెన్ గురించి ఇక్కడ రాయబడుతూ ఉంది. ఈ స్టెఫెన్ ఎలాంటి వాడో చూడండి. 7వ వచనంలో, 8వ వచనంలో చూద్దాం. స్టెఫెన్ కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను, సూచక క్రియలను చేస్తూ ఉన్నాడు. Great wonders and miracles have been performed by elders. ఇప్పుడు వరకు మనం ముందు వచనాల్లో చూసినట్లయితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 43వ వచనంలో అద్భుత కార్యాలు అపోస్తుల ద్వారా చేయబడుతూ చూశాం. తర్వాత మనం చూసినట్లయితే ఇదే 3వ అధ్యాయం 4 నుంచి 8 వచనాలు, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 4 నుంచి 8 వచనాల్లో ఎవరు చేస్తున్నారు అక్కడ అద్భుత కార్యం? పేతురు, యోహానులు చేస్తున్నారు. వీళ్ళెవరు? అపోస్తులు. వీళ్ళు కూడా. తర్వాత మనం ఈ అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, మొదటి నుంచి మనం చూస్తే అక్కడ కూడా పేతురు అద్భుత కార్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మిరకల్స్, అద్భుత ఆశ్చర్య కార్యాలు. అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ లేఖన భాగంలో స్టెఫెన్ చేస్తూ ఉన్నాడు. స్టెఫెన్ ఈయన అపోస్తుడు కాదు, ఒక సంఘ పెద్ద. ఈ సంఘ పెద్ద ఏం చేస్తున్నాడు ఇక్కడ చూడండి. 8వ వచనంలో ఏం చేస్తున్నాడు? కృపతోను బలముతోను నిండుకొని గొప్ప సూచక క్రియలు ఎవరు చేస్తున్నారు? స్టెఫెన్. ఒక సాధారణమైన మనిషి, ఒక సాధారణమైనటువంటి పెద్ద, సంఘములో ఉన్న వ్యక్తి చేయటానికి కారణం ఏంటని మనం చూస్తే, అతడు మొదట దేవుని ఆత్మతో, కృపతో నింపబడ్డాడు, బలముతో నింపబడ్డాడు. దేవుని కృప. దేవుని కృప అంటే ప్రభుని యేసు క్రీస్తు ద్వారా వచ్చేటువంటి. స్టెఫెన్ దేనికైతే అర్హుడు కాదో దానికి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? అర్హుడుగా చేశాడు. అద్భుత కార్యాలు చేయటానికి స్టెఫెన్లో అంత క్వాలిఫికేషన్ లేకపోయినా దేవుడు తన ఆత్మను తనకిచ్చి, ఆయన దేనికైతే యోగ్యుడు కాదో వాటిని, అపోస్తలులు చేసినటువంటి కార్యాలను స్టెఫెన్ చేయడానికి కృపను పొందాడని రాయబడింది. కృప ఏం చేస్తుందంటే, ఒక వ్యక్తి, అనర్హుడైన ఒక వ్యక్తిని అర్హుడుగా చేస్తుందంటానికి ఇది ఒక ఉదాహరణ. స్టెఫెన్ ఈ కార్యాలు చేయడానికి ప్రధాన కారణం ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్. ఆయన దేవుని కృప పొందుతూ వచ్చాడు.
ఎవరైతే దేవుని కృప పొందుతూ వస్తూ ఉంటారో వారు దేవుని ద్వారా గొప్ప కార్యాలు చేయగలరు. ఈరోజు పాపి అయిన ఒక మనుష్యుడు దేవుని కృప ద్వారా రక్షించబడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 8వ వచనం ఏం చెప్తుంది? ఎఫెషియన్స్ చాప్టర్ 2 verse 8. చదవండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చూడండి, విశ్వాసము ద్వారా మీరు కృపచేత రక్షించబడుతున్నారు. మొదటిగా విశ్వాసము మనిషిలో ఉన్నట్లయితే దేవుని కృపని యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే రక్షించబడేటువంటి స్థాయిలోకి తీసుకొస్తున్నాడు. నరకము నుండి యుగ యుగాలు దహించి వేయబడుతున్నటువంటి అగ్నిగుండము నుండి రక్షించబడేటువంటి ఆధిక్యతలోనికి, ఇంకా చెప్పాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారితో సదాకాలం ఆయన రాజ్యములో ఉండటానికి, పరిశుద్ధమైన దేవుని రాజ్యములో ఒక పాపి అయిన మనుషుడు ఉండటానికి దేవుడు ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి కృప ఈనాడు మనలను ఎంపిక చేసింది. ఆనాడు స్టెఫెన్ ఎంపిక చేసినటువంటి దేవుని కృపే ఈరోజు మనల్ని కూడా ఎంపిక చేస్తూ వచ్చాడు. అందుకే దేవునికి స్తోత్రము కలుగును గాక. రండి, మన లేఖన భాగంలో చూసినట్లయితే అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 9వ వచనంలో ఈ సూచక క్రియలు మహత్కార్యాలు చేయించున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలకి ఎంతో అసూయ, ద్వేషం, మరి కోపం ఎక్కువైపోతూ వచ్చాయి. ఎప్పుడైతే దేవుని కార్యాలు జరుగుతూ ఉంటాయో శత్రువైన సాతానుడు ఓర్వలేడు. ఏం చేస్తాడంటే ఏదో విధంగా ఎక్కడైనా కిరికిరి చేయాలని ప్రయత్నం చేస్తాడు. నీ విశ్వాస యాత్రలో, మన విశ్వాస జీవితంలో కూడా మనం దేవునికి దగ్గరగా వెళ్ళి దేవునితో ఎదగాలి, దేవునితో పాటు మనం నడవాలని తీర్మానం చేసుకున్నప్పుడు నీకప్పుడే సమస్యలు మొదలవటం నువ్వు చూసి ఉండవచ్చు. అప్పుడే సమస్యలు మొదలవుతాయి, అప్పుడే లేనిపోని పనులు గుర్తొస్తూ ఉంటాయి. ఆ విధంగా చాలామంది కూడా దేవునికి దగ్గరకు రాలేక, దేవుని కృపను పొందుకోలేక, దేవుని ద్వారా గొప్ప కార్యాలు చేయలేక నీలా పడిపోయిన వారు ఎందరో ఉన్నారు. కానీ ఇక్కడ 9వ వచనంలో చూసినప్పుడు అపోస్తలుల కార్యంలో 6వ అధ్యాయం 9వ వచనం, ఇక్కడ లెబెర్తీయులు అనబడిన వాడు. ఎవరు ఈ లెబెర్తీయులు అంటే? లెబెర్తీయులు అంటే వీళ్ళు స్వతంత్రం పొందినటువంటి మరి తీవ్రవాదులు లేదా ఒక మరి విప్లవకారులు అని చెప్పవచ్చు. ఆ దినాల్లో రోమన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కొంతమందిని యూదులను మరి తీవ్రవాదులుగా ఉన్నటువంటి హెల్లెనిస్ట్స్ అని చెప్పవచ్చు. హెల్లెనిస్ట్స్ అంటే, ఈ హెల్లెనీలు అంటే ఇంతకుముందు చెప్పాం. హెల్లెనీలు అంటే ఎవరు? గ్రేషియన్స్ అంటే ఎవరు? హెల్లెనీలు అంటే ఎవరు? గ్రేషియులు అంటే ఎవరు? గ్రీకులు అంటే ఎవరు? హెల్లెనీలు అంటే ఎవరు? యూట్యూబ్లో ఒక వీడియో కూడా పెట్టాం. దాంతో మాకు సంబంధం లేదంటే మీ కర్మ, మీరు మర్చిపోతారని యూట్యూబ్లో అప్లోడ్ చేసింది. గ్రీసీయులు అంటే ఎవరు? గ్రీక్ మాట్లాడే ప్రజలు. వీళ్ళు కూడా వేరే ప్రాంతాలకి చెదిరిపడినటువంటి యూదులు. వారికి ఇబ్రూ భాష రాదు, వారికి గ్రీకు భాష మాత్రమే వస్తుంది. వీళ్ళని హెల్లెనీలు అంటారు. అది ఒక రకంగా చెప్పాలంటే ఈ అలెగ్జాండర్ కాలంలో అలెగ్జాండర్ తీసుకొచ్చిన ఒక రెవల్యూషన్ అంటే దేశాలలో ఒకటైపోవాలి, నేను ప్రపంచం మొత్తాన్ని జయించాలనేటువంటి ఆకాంక్ష కలిగిన వాడే అలెగ్జాండర్. ఆ రీతిగా పట్టబడి ఆయన చేత చెదరగొట్టబడిన యూదులు కొంతమంది ఆయా ప్రాంతాల్లో చెదిరిపోయి అక్కడే వారి పిల్లలు అయి తరాలు గడిచిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తూ వచ్చారంటే యెరూషలేముకి వస్తూ ఉంటారు. వాళ్ళు సంవత్సరానికి ఒకసారి యెరూషలేముకి వస్తూ ఉంటారు. అదే విషయాన్ని మనం అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో చూస్తాం. ఏం చూస్తాం అక్కడ? ఆకాశం కింద నుండి ఆయా ప్రాంతాల నుండి
వీళ్ళు ఏం చేశారంటే యూదులు పెంతెకోస్తు దినాన యెరూషలేముకు వచ్చారు. చూడండి 5వ వచనం, 2వ అధ్యాయం 5వ వచనం. ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపు ముందిరి. ఎవరిళ్ళు? ఆయా ప్రాంతముల నుండి, ఆకాశం కింద ప్రతి జన్మల నుండి వచ్చిన భక్తి గల యూదులు ఈనాడు మన దేశంలో కూడా ఉన్నారు. ఎక్కడున్నారు చెప్తారు ఎవరైనా? మన దేశంలో కూడా యూదులు ఉన్నారు. ఎక్కడున్నారు? మన దేశంలో నేను చూసినటువంటి న్యూస్ ప్రకారం వాళ్ళు ముంబైలో ఉన్నారు. ముంబైలో వారు నివసిస్తున్నారు. ముంబై. కాబట్టి వీళ్ళు ప్రపంచం మొత్తం చెదిరిపోతూ వచ్చారు. ఎందుకు చెదిరిపోయారో మనం ఇంతకుముందే చూసాం. ఎందుకు చెదిరిపోయారు వాళ్ళు? యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసేటప్పుడు పిలాతు ఈ రక్తాపరాధం నా మీద నా పిల్లల మీద ఉండకుండా ఉండును గాక అని చెప్తే వాళ్ళు ఏమన్నారు? ఆ రక్తము అపరాధం మా మీద మా పిల్లల మీదనే ఉండేమని చెప్పి వాళ్ళు ప్రతిజ్ఞ పూనారు. కాబట్టి ఏం జరుగుతూ వచ్చిందంటే యేసుక్రీస్తు వారి రక్తము వారు చిందించడాన్ని బట్టి ఆ శాపము వారి దేశం మీదకి, వాళ్ళ పిల్లల మీదకి ప్రవహిస్తూ వచ్చింది. వారి పిల్లల రక్తము యెరూషలేములో వీధుల్లో పారింది. అదే మనం ఒకసారి మన వీడియో కాన్ఫరెన్స్లో అప్పుడు ఒక వీడియో కూడా మనం డిస్ప్లే చేయడం జరిగింది. కాబట్టి పిల్లలు ఆ సమయంలో చెదిరిపోయారు. యూదులందరూ కూడా ప్రపంచంలో ఆయా దేశాలకు చెదిరిపోయారు. ఇక సందర్భం ఏంటంటే మన లేఖన భాగానికి వచ్చినప్పుడు లిబర్టీలు అనేటువంటి వాళ్ళు ఒక రకంగా ఒక హెల్లెనిస్టులు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు స్వతంత్రం పొందినటువంటి విశ్వాసులు, యూదులు. వీరు కొంతమంది ఆ ప్రాంతంలో ఎవరైతే యెరూషలేములో కూడి వచ్చారో ఆ సమయంలో వాళ్ళ పేర్లు ఇక్కడ రాయబడి ఉంది. చూడండి ఎవరెవరు వాళ్ళు? సిరేనీలు, కురేనీలు అని తెలుగులో ఉంది, సిరేనియన్స్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. సిరేనీలు అంటే ఎవరంటే సిరేన్ అనేటువంటిది లిబియా యొక్క ముఖ్య పట్టణం, ఒక ప్రాముఖ్యమైన పట్టణం. ఆ ప్రాంతంలో లిబియాలో కొంతమంది యూదులు ఉండేవారు. లిబియా ఈ ప్రజలు కూడా ఆ సమయంలో ఈ పెంతెకోస్తు పండగ సమయంలో వచ్చినటువంటి గుంపులో వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు మరొక తెగ ఉన్నారు. ఎవరు? తర్వాత వాళ్ళు అలెగ్జాండ్రియా అనేటువంటిది అలెగ్జాండరు క్రీస్తు పూర్వం 331వ సంవత్సర ప్రాంతంలో ఈ యెరూషలేము పైన దాడి చేసినప్పుడు కొన్ని ప్రాంతాలను ఆయన ఆక్యుపై చేశాడు, ఆక్రమించాడు. కొన్నిటికి పేర్లు పెడుతూ వచ్చాడు. ఉదాహరణకి ఈ అలెగ్జాండ్రియా అనేటువంటి ప్రాంతం ఆనాడు ఈజిప్ట్లో ఒక భాగం, పార్ట్ ఆఫ్ ఈజిప్ట్, ఐగుప్తులో ఒక భాగం. ఇది రోమా సామ్రాజ్యం యొక్క పరిపాలిత ప్రాంతం. అంతేకాదు ఈ రోమా సామ్రాజ్యం ఎప్పుడైతే ఈ ఐగుప్తు దేశాన్ని కూడా ఆక్యుపై చేసిందో, ఆక్రమించిందో, అప్పుడు ఈ అలెగ్జాండర్ దానికి అలెగ్జాండ్రియా అని పేరు పెట్టాడు. అంటే ఈజిప్టు రాజధాని అలెగ్జాండ్రియా అని క్రీస్తు పూర్వము 331వ సంవత్సరం నుండి క్రీస్తు శకము 641 సంవత్సరం వరకు మరి వాడుకలో ఉంది. మీరు చరిత్ర పుటలు వెనక్కి తిరిగి చూస్తే కనిపిస్తుంది. ఆ తర్వాత అరేబియన్స్ ఏం చేశారంటే మళ్ళా తిరిగి ఈ టోలమీ తర్వాత కొంతమంది ఈ విప్లవకారుల చేతిలో నుంచి, అలెగ్జాండర్ చేతిలో నుంచి మళ్ళా రాజ్యాన్ని స్వతంత్రించుకున్న తర్వాత తీసుకొచ్చిన తర్వాత ఏం చేశారంటే అలెగ్జాండ్రియా అనేటువంటి పేరు క్యాపిటల్, ఈజిప్ట్ క్యాపిటల్, ఐగుప్తు రాజధాని అలెగ్జాండ్రియా అనే దాన్ని కైరోగా మార్చారు. ఇప్పటికీ కైరో అనేటువంటి పట్టణము ఇప్పటికీ కూడా ఈజిప్టు రాజధాని ఏంటంటే, ఐగుప్తు రాజధాని ఏంటంటే కైరో. ఐగుప్తు అనేటువంటి పేరు అది హిబ్రూ భాష నుంచి వచ్చింది. ఇంగ్లీష్లో, లాటిన్లో ఈజిప్ట్ అంటారు, హిబ్రూ భాషలో ఐగుప్తోస్ అంటారు. ఐగుప్తు
మనం కూడా తెలుగులో దాన్ని ఐగుప్తు అని అంటాం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అలెగ్జాండ్రియన్స్ అనేటువంటి వాళ్ళు ఎవరంటే, ఈ అలెగ్జాండ్రియా ఐగుప్తు రాజధాని అలెగ్జాండ్రియా ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఈ ఐగుప్తు దేశంలో ఉత్తరము మరియు తూర్పు దిశల మధ్య భాగంలో, ఐగుప్తుకి మధ్య భాగంలో కొన్ని ప్రాంతాలు అలెగ్జాండర్ యొక్క అధికారంలో ఉండేవి. అక్కడ కొన్ని జిల్లాల ప్రజలు కంప్లీట్గా యూదులే ఉండేవాళ్ళు. అక్కడ వీరందరూ ఏం చేశారంటే ఇక్కడ యెరూషలేముకి వచ్చున్నారు. అర్థమవుతుందా? దీనికి మనం చూడాలి. వీళ్ళు ఎప్పుడు వచ్చారంటే, మన అపోస్తుల గారు 2వ అధ్యాయంలో పోయి 5వ వచనంలో చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ తర్వాత వీళ్ళనే అలెగ్జాండ్రియన్స్ అన్నారు కదా. ఇక్కడే ఉంది, అలెగ్జాండ్రియా దేశం నుండి, అలెగ్జాండ్రియా అనబడిన సమాజంలోను. తర్వాత ఇంకోళ్ళు ఎవరు? కిలికియా అంటే సిలిసియా అంటారు ఇంగ్లీష్లో. ఈ సిలిసియా అనేటువంటిది కూడా ఒక ప్రాంతం. ఇది కూడా రోమా చక్రవర్తులు పరిపాలించినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలోనే అపోస్తలుడైన పౌలు కూడా పరిచర్య చేశాడు. తర్వాత దినాల్లో అపోస్తలుడైన పౌలు ఈ సిలిసియా ప్రాంతంలో, ఇది ఎక్కడ ఉంటుందంటే ఏషియా మైనర్ భూభాగంలో ఉంటుంది, మధ్య ఆసియా ప్రాంతంలో. ఇదంతా కూడా మధ్యధరా సముద్రమునకు ఆనుకొని ఉన్నటువంటి దేశాలు ఇవన్నీ. ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి దేవుని వాక్యము ఏదో పిట్టకథ కాదు. ఇప్పటికీ సజీవమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయి. మన మధ్యధరా సముద్రానికి, ఐగుప్తు దేశానికి వెళ్ళి చూస్తే యెరూషలేము ఇప్పటికీ ఉంది. మరి ఇప్పటికీ కైరో ఉంది, మీరు వెళ్ళి చూడండి. మీరు అక్కడికి వెళ్ళి కనుక చరిత్ర పుటలు వెనక్కి తిప్పి చూస్తే అలెగ్జాండ్రియా ఉంటుంది. ఇవన్నీ కూడా అలెగ్జాండర్ అనేవాడు ఉన్నాడని మనం చదువుకున్నాం మన పుస్తకాల్లో. కాబట్టి బైబుల్ అనేది ఏంటంటే సత్యవాక్యము. ఇది ఏదో పెట్టకథల సమూహం కాదు, ఏదో నా మనిషి బుద్ధికి బట్టి రాయబడింది కాదు. ఒక్కసారి మనం చూసినట్లయితే తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం చదవండి ఎవరైనా. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి పత్రిక చదవనమ్మా. ఇది దేవుని ఆత్మ ద్వారా దైవావేశం వల్ల రాయబడుతూ వచ్చింది అనే మాటలు. 3వ అధ్యాయము లేదు, మనిషి ఇచ్చిన బట్టి రాయబడలేదు అమ్మా. చదమ్మా. ఓకే, రైట్. ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి, ప్రతి లేఖనము దైవావేశం వల్ల కలిగింది, దేవుని యొక్క ఆత్మ ద్వారా కలిగినటువంటిది అని మనం చూస్తున్నాం. మనిషి యొక్క ఇచ్చ వలన, మనిషి యొక్క జ్ఞానం వలన, ఇది మనిషి బుద్ధిని బట్టి దేవుని వాక్యము వ్రాయబడలేదు. కనుక ప్రియులరా, ఈడ మనం చూస్తున్నటువంటి ఈ ఆధారాలన్నీ ఇక్కడ రాయబడిన కొన్ని దేశాలు, సిలిసియా కానీ, కిలికియా అని తెలుగులో ఉంది. తర్వాత ఏషియా అని ఉంది చూడండి, ఆసియా అని ఉంది కదా మన భాగంలో. చూడండి 6వ అధ్యాయం 9వ వచనంలో ఆసియా నుండి అంటే ఇందాక చెప్పుకున్నాం. మన దేశం ఏ ఖండంలో ఉంది? ఆసియా ఖండంలోనే ఉంది. కాబట్టి ఆసియాకు కూడా ఆనాడు ఉన్నటువంటి యూదులు చెదిరిపోయినారు. ఈ రీతిగా చెదిరిపోయిన వారు, యూదులకి ఉన్నటువంటి ఆచారం ఏంటంటే కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా రావాలి, కనీసం 3 సార్లు కనబడాలి, ఇంకా కష్టమైన పరిస్థితి ఒక్కసారైనా రావాలి. ఆ రీతిగా వీళ్ళు పస్కా పండుగకి ఇక్కడ వచ్చినప్పుడు
జరుగుతున్నటువంటి దైవ కార్యాలు, దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతూ ఉంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోయినారు. ఒక సాధారణమైన మనుషులు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అద్భుతాలు చేస్తూ ఉంటే వాళ్ళు కన్ని విని ఎరగని కార్యాలు బట్టి ఒక్కసారిగా ఎంతగానో విభ్రాంతి నొందారు. అందుకని వాళ్ళకి ఏం అర్థం కాక ఈ రకంగా చూసుకుంటూ పోతే ఎప్పటికైనా కానీ మనకు ప్రమాదమే. రానున్న దినాల్లో ఇక మన మతము ఉండదు, మన అధికారము ఉండదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? ఈ మనుషులను అణిచివేయాలి. చూసారా? ప్రభువైన యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. పాపములను క్షమించుట కొరకు, మన పాపములను మనం శుద్ధి చేయడానికి క్రీస్తు ప్రభు కలువరి శిలువలో ప్రాణం అర్పించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు అని చెబుతూ ఉంటే వీళ్ళకి వంట పడట్లా. ఎవరికి? యూదులు కొంతమందికి అది ఇష్టం లేదు. ఎందుకంటే మా ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది ఒకటైతే వీళ్ళు చెబుతుంది ఒకటి. ధర్మశాస్త్రంలో ఏం రాయబడి ఉంది? 2 మేకలు తీసుకురావాలి, లేదా పొట్టేళ్ళు తీసుకొని రావాలి, తర్వాత ఎద్దులు తీసుకొని రావాలి, వాటిని వధించాలా, రక్తం తీసుకొని పోయి అక్కడ బలిపెట్టు మీద చల్లాలి. ఇది పెద్ద దేవదూషణగా వాళ్ళు భావిస్తూ ఉన్నారన్నమాట. ఎందుకని? అప్పుడు వరకు దేవాలయంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నిటికీ ఒక్కసారిగా బ్రేక్ పడేటువంటి అది ఆవశ్యకత దగ్గరకు వచ్చేసింది. బ్రేక్ పడే ప్రమాదం వచ్చేసింది. ఇప్పుడు అదే జరిగింది కదా. ఈరోజు మనం ఏం బలులేని తీసుకురావట్లే. అంటే భౌతికమైన జంతువులు కానీ పశువులు కానీ ఎవరు మనం తీసుకొని మందిరానికి రావట్లే. దేవుడికి బలులు, జంతు బలి, పక్షి బలి, నరబలులు దేవునికి అక్కర్లేదు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు మనందరి కొరకు బలిగా అర్పించబడ్డాడు. ఆయన మనందరి క్రయము చెల్లించాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం అందరం కూడా కృపచేత రక్షించబడ్డాం. ఇక మనం చూస్తూ ముందుకెళ్ళినట్లయితే 9-10 వచనంలో వీళ్ళందరూ కూడా ఒక్కసారి మనం 9వ వచనం వాళ్ళు ఏం చేశారంటే, కొందరు వచ్చి స్టెఫెన్తో తర్కిస్తూ ఉన్నారు, వాదిస్తున్నారు. స్టెఫెన్ ఏమని వాదిస్తూ ఉంటారు? ఏంటి నువ్వు చెప్పేది? యేసుక్రీస్తు దేవుడు ఎందుకు అవుతాడు? ఆయన గురించి ఎందుకు చెబుతున్నావు ఇక్కడ? ఆయన కూడా మనలాంటి మనుషుడే, ఆయన ఏదో చనిపోయాడు అట్టే ఇట్టని ఆయన వాదిస్తూ ఉన్నారు. అయితే స్టెఫెన్లో దేవుడు ఆత్మస్వరూపిగా ఆయనలో ఉన్నాడు బలముగా. అందుకనే స్టెఫెన్కి ఎక్కడ లేనటువంటి బలం ఉంది, ఎక్కడ లేనటువంటి జ్ఞానం. దేవుని జ్ఞానం ముందు, దేవుని బలం ముందు ఏ మనుష్యుడు నిలవలేడు. అదే ఇక్కడ జరుగుతుంది 10వ వచనంలో చూడండి. 6వ అధ్యాయం 10వ వచనం, అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 10వ వచనం అందరం చదువుదాం. మాట్లాడుతూ అతడు అగుపరిచిన జ్ఞానమును, అతని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయారు. ఇంతమంది కూడుకొని ఒక్క వ్యక్తిని ఎదిరించలేకపోయారు. ఎందుకని? దేవుని ఆత్మ. దేవుని ఎదిరించి బ్రతికి బట్టగట్టేవాడు ఈ భూమి మీద ఎవడు లేడు. ఆయన ఎంతటి మనగాడైనా కానీ దేవుని ఎదిరించి బ్రతకలేడు. ఈ సత్యాన్ని చాలామంది మర్చిపోయినారు. ఈ మధ్యకాలంలో చాలా వరకు మన ప్రపంచ దేశాల్లో అందరూ మర్చిపోయినారు. మనం అసలు సైన్స్ అండ్ టెక్నాలజీలో, సాఫ్ట్వేర్, ఐటీలో ఇక్కడ నుండి ప్రపంచం మొత్తం చూస్తున్నాం. ఈరోజు మొబైల్లో కూడా వచ్చేసింది. ఇంక మాకు అంతా తెలిసిపోయింది, ఇంక దేవుడు ఎక్కడా అనేటువంటి స్థాయిలోకి వెళ్ళిన ప్రమాదం వచ్చిన. ఇలాంటి ప్రమాదంలోకి మనుషులు వెళ్తుంటే దేవుడు నేను ఉన్నాను అని రుజువుపరచడానికి కనిపించినటువంటి కరోనాని పంపించాడు. దేవుడు ఎక్కడున్నాడయ్యా చూపించనేవాడికి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, కరోనా ఎక్కడుందయ్యా చూపించు అనేటువంటి ప్రశ్న తనకు తానే వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు. కనుక ప్రియులరా, దేవుడు ఆత్మస్వరూపి, దేవుడు అదృశ్య దేవుని స్వరూపము, ప్రత్యక్ష దైవం. దేవుడు మన మధ్యన ఆత్మస్వరూపిగా సంచరిస్తూ ఉంటాడు. దేవుడి ఆత్మ ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే వారి దోషమును ఒప్పుకొని యేసు రక్తంలో కడగబడతారో, అట్టి వారిలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. ఈ రీతిగా స్టెఫెన్ దేవుని ఆత్మతో నింపబడుతూ వచ్చాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఎదిరించలేకపోయారు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది.
దేవునికి యెహోవాకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. దేవునికి వ్యతిరేకంగా చాలా మంది చాలా చేశారు, ఎవ్వరూ వర్ధిల్లలేదు. చాలా మంది ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారో, దేవుని దాసులకు వ్యతిరేకంగా మాట్లాడారో, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడారో, వాళ్ళు భూమి మీద వర్ధిల్లలేదు. వారు భూమి మీద వర్ధిల్లలేదు. చూడండి, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం ఏం చెప్తుంది? నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయనట్లుగా. దేవుని బిడ్డలకి దేవుడిచ్చే ఆధిక్యత, దేవుని బిడ్డలకు, దేవుని ఆత్మ కలిగిన వారికి దేవుడిచ్చేటువంటి ఒక అభయం ఏంటంటే, నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఆయుధము వర్ధిల్లదు. యేసు క్రీస్తు ప్రభునందు విశ్వసించిన బిడ్డలను ఎవరైనా ఎదుర్కోవాలని చూస్తే వాళ్ళు దేవుని ఎదుర్కోవడంతో సమానం. దేవుని ఎదుర్కోవడంతో సమానం. మన భారతదేశ చరిత్రలో ఒక్కసారి వెనక తిరిగి చూస్తే అన్ని చరిత్ర పుటలు ఇప్పటికీ ఉన్నాయి. ఒరిస్సా రాష్ట్రంలో గ్రహం స్టెయిన్ కుటుంబాన్ని దారుణంగా చంపారు. ఆ తర్వాత సుప్రీంకోర్టులోని కేసు వెళ్ళినప్పుడు ఆ దారాసింగ్ అనేవాడు దోషిగా దొరికినప్పుడు గ్రహం స్టెయిన్ భార్య ఇచ్చిన సాక్ష్యం ఏంటో మనందరం ఎరుగుదాం. ఆమె చెప్పిన స్టేట్మెంట్ ఆ రోజు ఈనాడు పేపర్లో, మెయిన్ పేపర్లో తాటికాంత అక్షరాల్లో రాశారు. నేను ఆశ్చర్యపోయినాను, ప్రభునందు ఆనందించాను. ఏమి రాస్తూ వచ్చిందంటే, నా యేసు క్రీస్తు ప్రభువు నా పాపాలు క్షమించాడు, నేను కూడా నా భర్తను చంపిన ఈ వ్యక్తిని క్షమిస్తున్నాను, ఆయన విడిచిపెట్టండి అని చెప్పింది. చూసారా క్రీస్తు ప్రేమ ఎంత గొప్పదో. ఈరోజు పాపులను ప్రభు శిక్షించడానికి రాలేదు కనుక పాపులు ఈరోజు మాకంత క్షేమం ఉందనుకుంటున్నారు. కానీ ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఈ యొక్క హద్దును దాటి మీరినప్పుడు దానికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈరోజు మన ప్రపంచ దేశాలు ఇదే మూల్యాన్ని చెల్లించుకుంటున్నాయి. అదే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్. ఇంకా మారు మనసు పొందకపోతే, ఇంకా నీ ధనాన్ని నువ్వు నమ్ముకొని, నీ బలాన్ని నువ్వు ఆశ్రయించి, నీ ఇష్టానుసారంగా నువ్వు దేవుని వైపు తిరగకపోయినట్లయితే దేవుడు థర్డ్ వేవ్ తీసుకొస్తాడో లేదా ఈ భూమిని కంపింపజేస్తాడో చూడవలసి ఉంది. చాలామంది థర్డ్ వేవ్ అంటున్నారు, నేనైతే అనుకోవట్లేదు. దేవుడు వేరే రూపంలో ఈసారి మనల్ని భూమిని కంపింపజేయవచ్చు, ఏదైనా చేయగలడు. దేవుడు సర్వభౌమ అధికారం కలిగినవాడు. దేవుని శక్తి ముందు, దేవుని ఆత్మ ముందు, దేవుని ప్రభావం ముందు ఎవరు నిలవగలరు? గొర్రెపిల్ల ఉగ్రత దినమందు ఎవరు నిలవలేరు. కనుక ఇదే అనుకూల సమయం. నేడే రక్షణ దినం. ఉన్న పాటన ఉన్న చోటున, దేవా నేను పాపిని, యేసు ప్రభు నన్ను రక్షించు అంటే, యేసు క్రీస్తు ప్రభు అందరినీ రక్షించడానికి లోకానికి వచ్చాడు. యేసు క్రీస్తు ప్రభు అందరికీ ప్రభు. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన కనపరిచిన జ్ఞానం, అక్కడ ఉన్నటువంటి గుంపులు వాళ్ళు ఆయన చుట్టూ ఉండి ప్రశ్నిస్తున్న వారికి ఎవరు కూడా ఆయన ఎదుర్కోలేకపోయారు, ఆయనతో మాట్లాడలేకపోయారు. పోయిన ఆదివారం యవనస్తుల కూడికలో మనం చూసాం. ఎవరైనా ఒక వ్యక్తిని చూసాం, సంసోన్ అనేటువంటి ఒక వ్యక్తి దేవుని ఆత్మ కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఈ దేవుని ఆత్మ కలిగి ఉండటాన్ని బట్టి ఆయనకి ఎక్కడ లేని బలం. ఆయన ఎవ్వరు కూడా ఎదిరించలేకపోయినారు. ఫిలిస్తీన్లు గజగజ వణికేవాళ్ళు. సంసోన్ అంటే భయం జనాలకి. ఎందుకంటే ఒక్కొక్కరిని చిన్న గోళీలు ఇసిరేసినట్టు ఇసిరేస్తాడు ఆయన. మనుషులు మొత్తాన్ని ముక్కలు ఎరగదీస్తాడు, అంతే బాడీస్ కూడా. ఇంత శక్తి ఎక్కడదయ్యా అంటే దేవుని ఆత్మతో నింపబడ్డాడు. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, అదే దేవుని ఆత్మ ఈరోజు దేవుడు మనకు కూడా ఇచ్చాడు. కాబట్టి దేవుడు మనకి పిరికితనం కలిగిన ఆత్మని ఇవ్వలేదు అంటాడు అపోస్తలుడైన పౌలు. తిమోతితో చెప్తాడు, యవనస్తుడైన తిమోతి, ఎందుకు నువ్వు కలవరపడతావు? దేవుడు మనకు పిరికితనం కలిగిన ఆత్మని ఇవ్వలేదు, బలము, శక్తియు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చాడు, కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వదు. అందుకని దేవుని బిడ్డలు పిరికోళ్ళుగా ఉండరు. ప్రతిదానికి ఏమవుతావు రేపేం దొరుకుతావు, ఎట దొరుకుతావు, ఎట చేస్తావు, నీకయ్యని ఎందుకు?
ప్రభు ఉన్నాడు నీ కొరకు, నీకు సహాయం చేయడానికి దేవుడు తోడుగా ఉన్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీ సమస్త అక్కర్లు తీర్చగలడు. నువ్వు నమ్మితే. నువ్వు నమ్మలేకపోతే అది నీలో ఉన్న లోపం. దేవుళ్ళో లోపం లేదు. దేవుడు శక్తికి ఏం తక్కువ లేదు. దేవుడు ఏం చేతగానోడు కాదు. ప్రభునందు ప్రియమైన సహోదరులరా, రండి మరొకసారి ఈ మాటలు చూద్దాం. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 11వ వచనం. వీళ్ళు ఒక నెపం మోపుతున్నారు. ఏమంటున్నారు? అప్పుడు వారు, వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యం పలుకుగా మేమింటిమని చెప్పుటకు మనుషులు కుదుర్చుకున్నారు. ఇది ఎట్లోనంటే ప్రభువైన యేసుక్రీస్తు మీదకి ఎట్లాగైతే అబద్ధ సాక్షులు ఏర్పాటు చేస్తున్నారో, స్టెఫెను మీద కూడా కొంతమంది అబద్ధ సాక్షుల్ని పెట్టారు. ఈనాడు మనం చూస్తున్నాం, న్యాయస్థానాల్లో కూడా ఒక్కొక్క చోట ఇలాగే జరుగుతూ ఉన్నది. అబద్ధ సాక్షులు వస్తారు, డబ్బు కమ్ముడుపోతూ ఉన్నారు. మరి న్యాయము దొరకటం లేదని ప్రజలు దుఃఖపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఒక దినం రాబోతుంది, నీతిగల న్యాయాధిపతి, ఆయన మహా గొప్ప న్యాయాధిపతి, సకల శాస్త్రాలకి మూలాధారం, సకల జ్ఞానానికి ఆయనే ఆధారమైనటువంటి దేవాది దేవుడు రాబోతున్నాడు. ఈ లోకంలో నీకు అన్యాయం జరగవచ్చేమో కానీ దేవుడు నీకు న్యాయం చేస్తాడు. మనుషులు నీకు అన్యాయం చేయొచ్చేమో కానీ దేవుడు నీకు న్యాయం చేస్తాడు. నీ పిల్లలు నీకు అన్యాయం చేయొచ్చేమో కానీ నీ దేవుడు నీకు న్యాయం చేస్తాడు. నిన్ను విడిచిపెట్టడు, నిన్ను అనాథగా చేయడు. కనుక ఇక్కడ స్టెఫెను మీద కొంతమందిని కుదిర్చారు అబద్ధ సాక్షుల్ని. చూసారా ఏమని చెప్తున్నారు? వీడు మోషే మీదను దేవుని మీదను దూషిస్తున్నారు. మోషే చెప్పింది ఒకటైతే ఈయన ఒకటి చెప్తున్నాడు. ఇక్కడికి వచ్చి మోషే ఏం చెప్తున్నాడు? మీరు పాప పరిహారం కొరకే గొర్రెలు తెమ్మంటే ఈయన ఏం చెప్తున్నాడు? యేసు రక్తం ప్రతి పాపమును కడుగుతుందని చెప్తున్నాడు. ఈ నజరేయుడైన యేసు బోధతో ఇదంతా నింపేస్తున్నారు ఈ పట్టణాన్ని. ఏంటి ఇదంతా అని చెప్పి వాళ్ళు ఏకమైపోయి అందరూ ఒక్కసారిగా స్టెఫెను చుట్టూ రౌండ్ వేశారు. స్టెఫెన్ ఒక్కడే నిలబడ్డాడు. నాకు ఈ సందర్భం చదువుతున్నప్పుడు నాకు ఏలియా కనిపిస్తూ ఉంటాడు. ఏలియా కూడా ఆయన చుట్టూ సుమారు 850 మంది బయలు దేవత, మరి ఆషేరు దేవత, వీళ్ళందరూ చుట్టూ ఉన్నప్పటికీ ఏలియా ఒక్కడే నిలబడున్నాడు దేవుని పక్షాన్ని. దేవుని ఆత్మ కలిగిన వాడు ఏలియా. అస్సలు భయపడేవాడు. ఏలియా మాటలు కూడా ఒక్కోసారి చూస్తే చాలా యోహాను మాటలాగానే ఉంటాయి. బాప్తిస్మిచ్చే యోహాను మాటలు ఎలా ఉంటాయో ఏలియా మాటలు కూడా అలాగే ఉంటాయి. అందుకే ప్రభు ఏమంటాడంటే, ఏలియా ఆల్రెడీ వచ్చాడు, ఆయన కార్యాన్ని ముగించుకొని పోయాడని ప్రభు యేసుక్రీస్తు చెప్తాడు. అపోస్తులైనటువంటి ఇక్కడ అపోస్తులు కూడా దేవుని ఆత్మ నింపబడిన తర్వాత వాళ్ళు కూడా ధైర్యంగా నిలబడుతూ వచ్చారు. స్టెఫెను కూడా దేవుని ఆత్మ కలిగి ఉండటాన్ని బట్టి ధైర్యంగా నిలబడ్డాడు. రండి ముందుకు సాగుదాం. 12వ వచనం. ప్రజలను పెద్దలను శాస్త్రం రేపి అతని మీదకి వచ్చి 13వ వచనం. అతను పట్టుకొని మహాసభ ఎదురు తీసుకుని పోయి అబద్ధం సాక్షులు నిలబెట్టారు. మన ధర్మశాస్త్రం విరోధంగా మాట్లాడుచున్నాడు. 14వ వచనం. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకి ఇచ్చిన ఆచారాలను ఏం చేస్తున్నారు? తొలగిస్తున్నారు. ఆచారం, మత సంప్రదాయాలు. ఏ మత ఆచారం మనిషిని రక్షించదు. ఏ సంప్రదాయం మనల్ని బాగు చేయదు. ప్రతి మనుషుడు మారు మనసు పొందాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మారు మనసు పొందడం అంటే అర్థం ఏంటంటే, పాపాలు చేసే మనిషి పాపం చేయటం మానుకోవడం, తాగుబోతూ తాగుడిని విడిచిపెట్టడం, వ్యభిచారం చేయటం మానుకోవడం, దొంగతనం చేసేవాడు దొంగతనాలు చేయటము మానుకోవడం. ఇలాగా పాడు బుద్ధి కలిగిన వాళ్ళు ఆ బుద్ధులన్నీ విడిచిపెట్టి జీవము కలిగిన దేవుని వైపు తిరిగి దేవుడు చూపించే మంచి మార్గంలో నడవటానికి తీర్మానం చేసుకోవటమే మారు మనసు. మారు మనసు లేకుండా మనం ఎంత భక్తి కలిగి ఉన్నప్పటికీ, నువ్వు ఎంత దాన ధర్మాలు చేసినప్పటికీ, నువ్వు ఏమి చేసినప్పటికీ మారు మనసు లేకుండా నీవు దేవుని రాజ్యానికి చేరలేవు. యేసుక్రీస్తు ప్రభువు లేకుండా నీవు దేవుని రాజ్యానికి చేరలేవు అనేటువంటి వాక్యము ప్రకటిస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎక్కడ లేని కోపం వచ్చింది. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 61వ వచనంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా
ఈ సభ వాళ్ళు ఏం చేశారో చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 61వ వచనం. వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని కట్టగలనని చెప్పినది. 62వ వచనం. ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమి చెప్పువా? వీరి మీద పలుకుతున్న సాక్ష్యమేమని యేసు ప్రభుని అడుగుతున్నారు. అబద్ధ సాక్ష్యాలు తీసుకొచ్చారు. ప్రభు యేసు క్రీస్తు మీద కూడా నెపం మోపుతున్నారు. దేవాలయం పడగొడతానన్నాడు. ప్రభు పైన ఎలాంటి నిందలైతే వేశారో ఈరోజు స్టెఫెన్ మీద కూడా హైవే నిందలు. ప్రభు దగ్గర అబద్ధ సాక్షులు తీసుకొచ్చారు. అక్కడ స్టెఫెన్ దగ్గరకు కూడా ఇప్పుడు ఎవరు తీసుకొచ్చారు? అబద్ధ సాక్షులు తీసుకొచ్చారు. అందుకని ప్రభు యేసు క్రీస్తు ఏమన్నాడంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం, గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 15 18వ వచనం చదువుదాం. 18వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 15 verse 18 onwards. ఎన్నో వచ్చిన చదువుతున్నా? 15, 18. లోకము మిమ్మల్ని ద్వేషించిన యెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరెరుగుదురు. చూసారా? లోకం మిమ్మల్ని ద్వేషిస్తున్నట్టు అర్థం ఏంటి? మీకంటే ప్రభు అంటున్నాడు, నీకంటే ముందు నన్ను ఈ లోకము ద్వేషించింది. ఈ లోకము యేసుక్రీస్తు ప్రభును ద్వేషించుద్ది. ఎందుకని మారు మనసు పొందమని చెప్పాడని, ఎందుకని దేవుని రాజ్యానికి రమ్మని చెబుతున్నాడని, ఎందుకని బాగుపడమని చెబుతున్నాడని. కొంతమంది టీచర్స్ మీద కోపడతారు తెలుసా? ఆ మధ్య కాలంలో చూసే ఎవడో ఒక స్టూడెంట్ టీచర్స్ని మర్డర్ చేశాడు, చంపేశాడు. ఎందుకంటే వాడిని డిసిప్లిన్ క్రమశిక్షణగా బ్రతకమని అందరి ముందు గద్దించాడని కోపం వచ్చి ఇంటికి వెళ్తున్న టీచర్ని కాపు కాసి కత్తి తీసుకొని పొడిచాడు. ఇది న్యాయమా? ఇలాగైపోయింది నాడు సమాజం. క్రీస్తు యేసు ప్రభు మనకు మార్గం చూపించడానికి, మనకు మేలు చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎవరి దగ్గర చేయి చాచి పైసా అడగలేదు, ఎవరిది ఆక్రమించుకోలేదు, అన్యాయంగా ఎవరిని తిట్టలేదు యేసు క్రీస్తు ప్రభు. మరి ఎందుకు ద్వేషిస్తుంది? ఒక్కసారి ఆలోచిస్తే ప్రతి మనిషికి కూడా సమాధానం దొరుకుతుంది. ఈరోజు మంచి వారిని కూడా ఈ లోకం ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. మంచిగా బతికేవాడిని మంచిగా బతకలేవు. అందుకని చాలామంది ఏం చేస్తారంటే, ఆ మంచితనానికి ఏడుందండి ఈ లోకంలో స్థానం, ఆ మంచోడు ఎవడున్నాడండి అని చెప్పి అంతా అక్రమం, అంతా పాడైపోయి ఎక్కడ చూసినా కలవం. అయితే నీతిగల న్యాయాధిపతి ప్రభుని యేసుక్రీస్తు మనకున్నాడు. దేవుడు మనకు ముందుగానే చెప్పాడు, ఈ లోకం నిన్ను ద్వేషిస్తుందంటే అర్థం ఏంటంటే, నీకంటే ముందు నన్ను ద్వేషించింది. నన్ను ద్వేషించినప్పుడు నా పిల్లలైనా మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. కాబట్టి మీరు కలవరపడవద్దు, మీ హృదయాలు కలవరపడనికండి, మీరు భయపడవద్దు. నేను లోకమును జయించి ఉన్నానని 16వ అధ్యాయంలో ప్రభువు యేసుక్రీస్తు చెప్పాడు. కనుక ఇక్కడ స్టెఫెను మీదకి ఈ రీతిగా విరోధ భావంతో లేచి ఆయన మీద దొమ్మిగా మరి మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. 15వ వచనం అందరం చదువుదాం. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె కనబడింది. ఎవరి ముఖము? స్టెఫెన్ ముఖం. వాళ్ళందరూ ఒక్కసారిగా చూసినప్పుడు, ఆయనకెళ్ళి తేరి సూటిగా చూస్తున్నప్పుడు స్టెఫెన్ ముఖం ఎలా కనిపిస్తుందంటే దేవదూత ముఖం వలె కనపడుతుంది. దేవదూత ముఖం ఎలా ఉంటుందంటే, మీరు చూడాలంటే న్యాయాధిపతులు 13వ అధ్యాయం 6వ వచనం చదవండి. జడ్జెస్ చాప్టర్ 13. న్యాయాధిపతులు 13వ అధ్యాయం. దైవజనుడు ఒకడు నా ఎద్దుకు వచ్చాడు. ఎట్లా ఉంది? మిక్కిలి భీకరముగా ఉంది. ఇంకా ఓకే, సంసోను తల్లి గారు చెప్తున్న మాటలు. సంసోను పుట్టక మునుపు దేవుని దూత దిగి వచ్చాడు, ప్రభువు యేసుక్రీస్తు.
బిఫోర్ క్రైస్ట్, ఆయన శరీరధారికి ఈ లోకానికి రాకముందు ప్రభు యేసుక్రీస్తు దేవత వలె ప్రత్యక్షం అయ్యేవాడు. ఇక్కడ కనబడుతున్న దైవజనుడు ఒకడు అని రాయబడి ఉంది కదా, ఇక్కడ ఈ దైవజనుడు ఎవరో కాదు, ప్రభు యేసుక్రీస్తే. ప్రభు యేసుక్రీస్తు రూపం ఎట్లా ఉందంటే దేవదూత రూపం ఉంది, మిక్కిలి భీకరంగా ఉంది, ప్రకాశమానమైన రూపం. ఈరోజు మనల్ని కూడా దేవుడు ఈ రూపంలోనికి మార్చాలని ఆశపడుతున్నాడు. మనం కూడా ఒకరోజు యేసుక్రీస్తునందు విశ్వసించిన వారు, ప్రభు కొరకై పాపం నశించుకొని పరిశుద్ధంగా జీవించుతున్నవారు, ఒకరోజు రాబోతుంది. ఆ రోజు మనమందరం కూడా రెప్పపాటులో రూపాంతరం చెందుతామని బైబిల్ సెలవిస్తుంది. మనమందరం కూడా దేవదూతల వలె, దేవుని వలె మారిపోయే గడియ రాబోతుంది. ఇది అద్భుత గడియ. ఆ గడియ కొరకే దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఈ లోకము దాని ఆశలు గతించిపోతాయి. దేవుని చిత్తం చేయవారు సదాకాలం నిలిచి ఉంటారు. దేవుని బిడ్డలకు ఏది కూడా కొదవ కానిడు దేవుడు. స్టెఫెను పక్షంగా దేవుడు తన మహిమను కనబరుస్తున్నాడు. స్టెఫెను ముఖం ప్రకాశిస్తూ ఉంది, చూసిన వారికి ఆశ్చర్యం వేస్తూ ఉంది. స్టెఫెను మాట్లాడుతుంటే ఒక సాధారణ నీలాంటి నాలాంటి వ్యక్తినండి. ఆయన మాట్లాడుతున్న, ఆయన అగపరుచున్న జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయినారు. ఎక్కడిది జ్ఞానం? ఎక్కడిది జ్ఞానం అంటే వీరి విషయంలో, పేతురు యోహానుల విషయంలో కూడా ఆ రోజు ఒక డౌట్ వచ్చింది. వీళ్ళు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు, ఎక్కడిది వీరికి జ్ఞానం? చదువు సంధి లేనోళ్ళే అనుకుంటే అప్పుడు వాళ్ళకి వచ్చిన ఆన్సర్ ఏంటి? వీళ్ళు క్రీస్తు ప్రభువుతో కూడా ఉన్నవారు అని వాళ్ళు గుర్తించారు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులారా, ఎవరైతే క్రీస్తు ప్రభువునందు విశ్వసిస్తారో, ఎవరైతే యేసు క్రీస్తు మాటలను బట్టి జీవించడానికి తీర్మానం చేసుకుంటారో, ఎవరైతే ఆ దేవుని ఆత్మ కలిగి జీవించాలని ఆశపడుతూ ఉంటారో, అట్టి వారికి దేవుడు తన ఆత్మను మెండుగా ఇచ్చి, తన మహిమతో నింపి, తన జ్ఞానంతో నింపి, తన ప్రభావంతో నింపి వారిని నడిపిస్తాడు. ఇట్టి ఆధిక్యత మనందరికీ ఇచ్చాడు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ఆధిక్యత ఉంది. నువ్వు దీన్ని సద్వినియోగం చేస్తూ, ఇంకా నీకు ఇట్టి ఆధిక్యత లేకపోతే, ఇలాంటి అనుభవాలు నీకు లేకపోతే, ఇప్పుడే నీ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టు. యేసుక్రీస్తు ప్రభు తన ఆత్మను నీకు ఇచ్చి స్టెఫెను వలె నిన్ను నన్ను కూడా బలపరిచి నడిపించగలడు. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించుగాక.